బిగ్ బాస్ హౌస్లో 4వ వారం నామినేషన్స్లో 6 మంది నామినేట్ అయ్యారు. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున ఆ ఆరుగురిలో 4గురిని సేవ్ చేసి ఇద్దరికి ఎలిమినేషన్ ప్రాసెస్కి తెరతీశారు. ఆ ఇద్దరు ఎవరి మధ్యన జరిగింది ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఓం ఆదిత్య వర్సెస్ అలాగే సోనియా. ఇక ఓం ఆదిత్య, సోనియా మీరిద్దరు హౌస్మేట్స్కి బాయ్ చెప్పేసి గార్డెన్ ఏరియాలోకి వచ్చేయండి అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు. అయితే సోనియా నిఖిల్కి, పృథ్వీకి హగ్ ఇచ్చేసి బయటకు వచ్చేసింది గార్డెన్ ఏరియాలోకి. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే కనుక గార్డెన్ ఏరియాలో 2 కుండలను ఏర్పాటు చేశారు. వాళ్ళ చేతుల్లో లిక్విడ్ ఇచ్చారు. అయితే ఆ లిక్విడ్ నేను చెప్పినప్పుడు మీరు ఆ కుండలో వెయ్యండి. ఎవరి కుండలో గ్రీన్ వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు, ఎవరి కుండలో రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అయినట్టు అంటూ హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఉత్కంఠభరితంగా జరిగింది. ఆ తర్వాత సోనియా నువ్వు ఎలిమినేట్ అయ్యావు, ఓం ఆదిత్య నువ్వు సేవ్ అయ్యావు అనేసరికి ఒక్కసారిగా సోనియా షాక్ అయ్యింది. నేను ఎలిమినేట్ అవ్వడం ఏంటి, ఓం ఆదిత్య గారు సేవ్ అవ్వడం ఏంటని ఆలోచనలో పడింది. ఏదేమైనా సరే సోనియా నువ్వు హౌస్లో ఉన్న హౌస్మేట్స్కి బాయ్ చెప్పేసి స్టేజ్ దగ్గరికి వచ్చేసాయి, నీకోసం నేను ఎక్కడ వెయిట్ చేస్తానని హోస్ట్ నాగార్జున గారు చెప్పడంతో ఒక్కసారిగా సోనియా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఓం ఆదిత్యని నామినేషన్ చేసినప్పుడు చాలా చులకనగా మాట్లాడింది సోనియా. ఏదేమైనా సరే ఆడియన్స్తో పెట్టుకుంటే ఎవడైనా సరే ఎక్కడికన్నా పోవాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.